మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇక్కడ సాక్షి ఎవరు రాలేదా? జీతాలు తగ్గించారంటే సాక్షిది ఆఫీసర్ జీతాలు తగ్గినాయని బయట ఇంపడుతుంది. సరే కనుక్కోండి పాపం. వేరే చేస్తా అది అమ్మా. థ్యాంక్ యూ. తీసాను చూసుకోండి. నెక్స్ట్ టైం అందరు కుర్చీ పైకి తీసుకోండి. వాడుతున్నా కొంచెం వెనక్కి కూర్చోదు వెనకాల మరి వింతగా ఉంది. ఓకేమ్మా. ఓకే బా అమ్మా. అంటే ఏం పేరు కాదని డౌట్ ఉంది ఎవరికైనా బిల్డింగ్లో. ఓకే చలో. ఓకేమ్మా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. వెనకాల క్లియర్ చేయను. ఓకే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దున్నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండూతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్ అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండూకి తీసుకొస్తాం. అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది హెటౌడాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రే రాక్సాల్ ఎక్కడైతే బీఆర్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది.
వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇమిగ్రేషన్ కానీ ఏమైనా ఏర్పాట్లు ఉంటే కూడా అధికారులతో మాట్లాడడం, అది ఏపీ భవన్ అక్కడ నుంచి సబ్సిక్వెంట్గా వాళ్ళ ట్రావెల్ కార్యాచరణలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున మేము 10ంటికి అందరం ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో. రేపు 10 నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం. కేవలం విశాఖపట్నానికి కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో దించే బాధ్యత తీసుకుంటుంది. అంటే ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళ ఇంట్లో దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఆంధ్రుల్ని తిరిగి తీసుకొస్తాం జరుగుతుంది. ఇంకా రాత్రి కూడా ఉంటే రియల్ టైం మేము అందరూ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంత్రులు కూడా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. మేము అందరూ అది రియల్ టైం మానిటర్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్. ప్రతి 2 గంటలు ఒకసారి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్ పరిస్థితి ఏంటో తెలియజేస్తాం జరుగుతుంది. సో రేపు సాయంత్రం కల్లా మ్యాక్సిమం లేట్ నైట్ రేపు రాత్రి కల్లా అందరూ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పొద్దున కొంచెం టెన్షన్గా ఉన్నారు అందరూ ఫస్ట్ రౌండ్ మాట్లాడినప్పుడు. సెకండ్ రౌండ్ మాట్లాడగల కొంచెం శాంతియుతమైన వాతావరణం నెలకొంది. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనేది వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది అయితే ఏకంగా బస్ స్టాండ్లో దాక్కునే పరిస్థితి, అప్పుడు బస్ స్టాండ్ కూడా తగలబెట్టారని వాళ్ళు చెప్తాం. ఒకరైతే ఏకంగా రోడ్డు పైన ఉన్న పరిస్థితి మొత్తం మాకు చూపించారు. అంటే రాత్రి షాపుల పైన జరిగిన దాడులు కానీ హోటల్స్ పైన జరిగిన దాడులు కానీ అవన్నీ కూడా వీడియో కాల్ ద్వారా వాళ్ళు మాకు చూపిస్తాం కూడా జరిగింది. సో ఒక మాటలో చెప్పాలంటే నిజంగా అందరూ చాలా భయపడ్డారు, చాలా ప్యానిక్ అయ్యారు. ఒక పక్కన వాతావరణం కొంచెం కామ్ అవుతాం, రెండోది ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము అంటే 12 గ్రూప్స్ ఉన్నాయి కనుక 12 మందితో మాట్లాడి, కోఆర్డినేటర్ ఉన్నారు కదా, కోఆర్డినేటర్తో మాట్లాడి మళ్ళీ అందరితో కూడా మాట్లాడి మేమున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా మాకు ఒక ఫోన్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి, వీల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ అని చెప్తాం కూడా జరిగింది. సో ఆ ప్యానిక్ రియాక్షన్ లేకుండా మేము చూసుకున్నాం. అట్లా ఏం ప్రాబ్లం, మెడికల్ అటెన్షన్ ఏం అవసరం లేదని కూడా వాళ్ళు చెప్పారు. మెడిసిన్స్ ఏమైనా అవసరమా అని కూడా అడిగాము. సరిపడా స్టాక్ ఉన్నాయి మాకు, నో ప్రాబ్లం అని వాళ్ళు చెప్తాం జరిగింది. వాళ్ళు రియల్ టైం చెప్పారు. అంటే ఎప్పుడు ఇది ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది ఏంటి, ఫ్లైట్స్ ఎప్పటికల్లా రావచ్చు, అవన్నీ కూడా టైం టు టైం మేము కోఆర్డినేట్ చేసాం. ఇప్పుడు కేంద్రంలో మన మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రాము ఉన్నాడు. రాముతో కూడా నేను దాదాపు ఒక 10-12 సార్లు మాట్లాడా ఈరోజు. సో ఆయన క్యాబినెట్ మీటింగ్ వెళ్ళే ముందర మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్ వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడా. మీటింగ్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీలో. పెట్టుకుని ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, రేపు మహారాష్ట్రకి ఏంటి ఎన్ని ఫ్లైట్లు వేయాలి, ఢిల్లీకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి కూడా. ఎందుకంటే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ తిరిగి తీసుకురావాలి కదా. సో ఆ బాధ్యత కూడా రాము తీసుకుంటున్నాడు. సార్ లేదు, ఇప్పుడు అంతా ఆ ఇష్యూ సెటిల్ అయిపోయింది, పర్మిషన్ ఇచ్చారు. సో అందుకే రేపు మధ్యాహ్నం కదా మనం ఫ్లైట్ వెళ్తుంది మన వాళ్ళు వైజాగ్కి. ఇంకా ఐ థింక్ అక్కడి నుంచి 2.5 గంటల ఫ్లైట్ మనకి వైజాగ్కి. వైజాగ్ నుంచి ఒక 45 మినిట్స్ కడప. అదంతా మేము ట్రాక్ చేసుకుంటున్నాం, అదే ఇబ్బంది లేదు, మేము ట్రాక్ చేసుకుంటున్నాం. కావాలంటే కాపీస్ అని కూడా పంపిస్తాము, అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో కొంతమంది పాపం వాళ్ళు బట్టలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు పాస్పోర్ట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఎంబసీ, రియల్ టైం మేము కోఆర్డినేట్ చేసి అవసరమైన టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నో క్వశ్చన్స్. అలాంటి పరిస్థితి రాలేదు, ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుకున్నారు కనుక ఆ పరిస్థితి ఏం లేదు. వాళ్ళతో మేము మంత్రులు మేము అందరం మాట్లాడాం కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎస్, ప్రభుత్వం ఉంది అని ఒక భరోసా వాళ్ళు కలిగింది. సో ఎక్కడ ప్యానిక్ అవ్వలేదు.
టైం టు టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. లైక్ కొంతమంది మాకు రోడ్ ఓపెన్ అయింది, మేము ఏం చేయమంటారు, బార్డర్కి వెళ్ళొచ్చా, మీ అభిప్రాయం ఏంటని కూడా అడిగారు. మేము కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం. పలానా దగ్గరికి వెళ్ళిన అక్కడ ఈ వ్యక్తి ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు, అటు నుంచి మేము చూసుకుంటాం, ఏర్పాట్లన్నీ చేస్తామని కూడా చెప్తాం. లోకేష్ గారు ఎక్కువ ఏ ప్రాంతం అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు? ఇప్పుడు విశాఖపట్నం నుంచి 42 మంది ఎక్కువ, మిగతాది విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది. మేజర్ నంబర్స్ సార్. విజయనగరం 34 అండి, కర్నూలు 22 అండి. టాప్ 3 ఈ 3 అండి. లోకేష్ గారు కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్ గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది. మెయిన్ గా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ లో ప్యానిక్ అవుతారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో, అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్ గా మానిటర్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్ గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నానికి అందరినీ కూడా మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చే ఏర్పాట్లన్నీ కూడా లోకేష్ గారి నేతృత్వంలో అందరూ టేకప్ చేస్తున్నాం. సార్ ఒక ఫ్లైట్ సరిపోతుంది సార్? 217 మంది కదమ్మా. దాంట్లో ప్రధానంగా చూస్తే మీకు హెటోడాకి 22 మంది వచ్చేస్తారు. సో కెపాసిటీ ఆఫ్ ద ఫ్లైట్ ఇస్ 220. సో బఫర్ కూడా ఉంది, సో ఇబ్బంది ఏం లేదు. అదంతా చూసుకున్నాం, బఫర్ కూడా చూసుకుని ఒక ఫ్లైట్ సరిపోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా వేయాల్సి వస్తే ఈ విధంగా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎక్కడ వెనకాడట్లా, చాలా క్లారిటీ ఉంది. ఎస్, ప్రభుత్వం బండిలు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు మాకేంటంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదమ్మా, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారో మేము అందరం చూసిన వాళ్ళం. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఆయన ఒక మోడల్ ఉంది మాకు, ఆ గతంలో చేశారు, చేసి చూపించారు, మేము అది ఫాలో అవుతున్నాం. సింపుల్. అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్స్ మేము అప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేశా. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు. వెళ్ళి ఆయన తీసుకొచ్చారు, తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఓకేమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.